మహారాష్ట్ర తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తుతోంది. దీంతో భద్రాచలం ధవళేశ్వరం నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద తాకిడి పెరగడంతో అధికారులు బ్యారేజ్ మొత్తం 175 గేట్లను ఎత్తేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం దగ్గర 10 అడుగుల నీటి మట్టం ఉంది. బ్యారేజ్ నుంచి 5 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద కారణంగా పలు లంక గ్రామాలు నీట మునిగాయి. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో నీరు చేరుతోంది. 4 గ్రామాలకు బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, వరద గోదావరి గంట గంటకు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఏదైతే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం అంతా కూడా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి 175 గేట్ల ద్వారా సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే చింతూరు దగ్గర ఉన్నటువంటి కోనవరం దగ్గర దాదాపుగా 34 అడుగులు చేరుకోవడంతో ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరుకోవడం దాదాపుగా 6 గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి 175 గేట్ల ద్వారా కూడా వరద ప్రవాహాన్ని దాదాపుగా 5,04,500 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. అలాగే దిగువన ఉన్నటువంటి లంక గ్రామ ప్రజలకు సంబంధించి ఇప్పటికే గంటి పెదపూడి తాత్కాలికంగా వేసుకున్నటువంటి నదీపాయ తెగిపోవడంతో పడవలోనే ప్రయాణాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రెవెన్యూ అధికారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్తో ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ముంపుకు గురయ్యేటువంటి లంక గ్రామాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ముందస్తుగా లంక గ్రామ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే భద్రాచలం వద్ద కనుక మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయితే మాత్రం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరిక కొన్ని గంటల్లోనే జారీ చేస్తారు. ప్రస్తుతం 9 అడుగులకు చేరుకుంది. చూడొచ్చు, గోదావరమ్మ ఉరకలేస్తూ రంగు మారింది. ఈ ఏదైతే ఎరుపు రంగుకి మారినటువంటి గోదావరి అంతా కూడా దిగువకు వెళ్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. మధ్యలో ఉన్నటువంటి మధ్య లంక దగ్గర నుంచి దిగువకు ఏదైతే ఈ లంక గ్రామాలకు సంబంధించి కోనసీమ ఇప్పటికే అప్పనపల్లితో పాటు స్థానికంగా ఉన్నటువంటి కనకాయ లంక, అనేక పెదలంకతో పాటు అనేక గ్రామాలకు సంబంధించినటువంటి కాజ్వేలు మునిగిపోతూ ఉంటాయి. ఇప్పటికే కాజ్వేలు లేని చోట కాజ్వేలు నిర్మించాలంటూ కూడా కోనసీమ ప్రజలు స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఎప్పటి నుంచో కోరుతున్నప్పటికీ ఆ కళ మాత్రం నెరవేరట్లేదు అంటున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం వరద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఈ రోజు సాయంత్రానికి కనుక అంటే ప్రస్తుతం 9.5 అడుగులు మాత్రమే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉంటే ఈ రాత్రికి గనక 10 అడుగులు దాటేస్తే రేపు ఉదయానికి అంటే 13.75 దాటిన తర్వాత మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్న నేపథ్యంలో కింద స్థాయి ఉన్నటువంటి యంత్రాంగం కూడా అప్రమత్తం అవుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం అటు సీతానగరం ములకలంకతో పాటు లంక గ్రామాలన్నీ కూడా ఇప్పటికే మునిగిపోవడంతో పడవల్లో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 175 గేట్ల ద్వారా 5 లక్షలకు పైగా వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి.